महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క నవంబర్ మాసం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వీళ్ళు మనం ముఖ్యంగా మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే బుధుడు 10వ తారీఖు నుంచి వక్రిస్తున్నారు. గురుడు 11వ తారీఖు నుంచి అతిచారంలోకి వచ్చిన గురుడు వక్రిస్తున్నారు. అలాగే బుధుడు కూడా శత్రుక్షేత్రంలో ఉండటం మనం గమనించవచ్చు. ఇక శుక్ర భగవానుడు ఆయన ఓన్ హౌస్లోకి వచ్చిన్నారు. నవంబర్ 3వ తారీఖు నుంచి కూడా సంవత్సరం తర్వాత ఆయన స్వరాశిలోకి తులారాశిలోకి వచ్చిన్నారు. అక్కడే నీచ రవి సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ గురుడు ఉచ్చలో కర్కాటకంలోను, సింహంలో కేతువు, తులారాశిలో నీచ రవి, అలాగే స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, శత్రుక్షేత్రంలో బుధుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని యొక్క వక్ర సంచారం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కనుక ఈ వారం మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ ఆయన మిథున, కర్కాటక, సింహ, కన్య రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. సో ఇలాగా ఈ చంద్రుని యొక్క గోచారం ఆధారంగా, మిగతా గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఈ వారానికి సంబంధించి వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే మేషరాశి వారికి రాహువు లాభస్థానంలో ఉన్నారు. చాలా రోజుల నుంచి చెప్తున్న మేషరాశి వారికి రాహు ఈజ్ ఏ బిగ్ అసెట్. ఎందుకంటే ఏలినాటి శని స్టార్ట్ అయ్యి 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్న సమయంలో రాహు భగవానుడు మాత్రమే వీళ్ళని ఆదుకుంటూ ఉన్నాడు. ఆదుకుంటూ ఉండే ఇంత సెన్స్ అంటే లాంగ్ టర్మ్ ప్లానెట్ కాబట్టి చాలా వరకు కూడా మనకి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కానీ కష్ట నష్టాలను కానీ ఆయన చాలా వరకు కూడా కవర్ చేయగలుగుతారు రాహు. సో ఇది మేజర్ పార్ట్. ఈ వారం చూస్తే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మనం చూస్తే ఈ రాశి వారికి ఆది, సోమ, శని 3 రోజులు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వారం ప్రారంభం 3వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ వీళ్ళు కంపల్సరీగా మేషరాశి వాళ్ళు షార్ట్ జర్నీస్ విషయంలో కానీ, కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో కానీ, సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, వీళ్ళకి సంబంధించి వీటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా వీటి విషయాల్లో ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తూ ఉంది. బుధుని యొక్క శత్రుక్షేత్ర సంచారం ఇక్కడ మనకి ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్లో, లేకపోతే రాంగ్ వేలో, మనం కరెక్ట్గా ఉన్న రాంగ్ వేలో ఎవరన్నా రావటమో, లేకపోతే మనం రాంగ్ వేలో వెళ్ళేటప్పుడు ఇలాంటి వాటి విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కమ్యూనికేషన్ రిలేటెడ్గా కానీ, ఫోన్స్, ఇంటర్నెట్ ఇలాంటి వాటి విషయంలో కూడా కొంచెం వీళ్ళకి గ్లిచెస్, కొన్ని అవాంతరాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చూసినప్పుడు నర్వ్స్ అండ్ మజిల్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చిన్నపాటి సమస్యలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరు పడే కష్టం ఏదైతే ఉందో, వీళ్ళు ఏ విషయం గురించి అయితే ఎఫర్ట్ పెడుతూ ఉంటారో ఆ ఎఫర్ట్ ఎంత కష్టపడ్డా ఈ వారం నాకు పేరు రాలేదురా అన్నట్టేవో కొన్ని ఉంటాయి. సో జనరల్గా అంటే ఎప్పుడు కాలం ఒక రకంగా ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ మీరు పడ్డ కష్టానికి, మీరు పెట్టిన ఎఫర్ట్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీకే చిరాకు వేస్తూ ఉంటుంది. మంగళ బుధవారంలో చూస్తే కనుక అర్ధాష్టమంలో గురువు గారి యొక్క సంచారం. గురువు గారు కూడా రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నారు. ఇక్కడ చాలా వరకు ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించి కానీ, గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి ఉండే ఆస్కారాలు మంగళ బుధవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక గురు శుక్రవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళు బిజినెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ పరమైన విషయాలు కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో అంత లో లెవెల్ సిగ్నల్స్ మనకు కొంచెం కనిపిస్తూ ఉన్నాయి.
కాబట్టి బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో అయినా, బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో అయినా, ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో అయినా అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయన్న మాటని గ్రహించాలి. సంతానపరంగా పిల్లల విషయమై మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు ఇక్కడ సంతానపరంగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా వారాంతానికి మనకి కనిపిస్తుంది. ఏదైనా సరే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అనవసరమైన లిటిగేషన్స్, కాన్ఫ్లిక్ట్స్, కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాలు, వాటిల్లో సమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మాత్రమే వీళ్ళకి అనుకున్న పని ఆ టైంకి అవ్వకపోవటం అనేది మనకు ఎక్కువ కనిపిస్తాం. మరి వీటిని ఓవర్కమ్ అవ్వటం ఎలాగండి? సో మనం చూస్తే ఫస్ట్ మీ రాశ్యాధిపతి కుజుడు అష్టమంలో ఉంది. సో ఎప్పుడైతే కుజుడే మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నారో చాలా మెంటల్ టెన్స్డ్ అండ్ యాంగ్జైటికల్గా పరిస్థితులు ఉంటాయి. అంటే మీరు ఎక్కువగా కొంచెం డీప్ రీసెర్చ్, డీప్ నాలెడ్జ్, అంటే మెడిసిన్ రీసెర్చ్, ఏదైనా విషయం గురించి తెలుసుకోవడం, డీప్గా థింక్ చేయడం, దేనన్న విషయం గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ పనిచేయడం, ఇది పాజిటివ్. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ యాంగ్జైటికల్గా మీరు కొంచెం ఏదో దాని గురించి ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తుంది. అది ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా. ఏదైనా అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ధరణీ గర్భ సంభూతం, కుజుడు ఎవరో కాదు మీ రాశ్యాధిపతి. అంటే ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తి హస్తం తన్మంగళం ప్రణమామ్యహం కుజనవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ద్వారా, అలాగే బుధవారం పూట కేజింపావు పెసలు ఒక గ్రీన్ క్లాత్ దానం ఇవ్వడం ద్వారా, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం ద్వారా ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని చక్కగా మీరు తొలగించుకోవచ్చు. అది కూడా సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, వ్యాపార పరంగా మీకు ఏదైనా ఇబ్బందులు తలెత్తినట్టయితే కనుక దానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చేసుకోవటం, ఆదివారం పూట శివాలయంలో అభిషేకం చేసుకోవటం చేయటం వల్ల ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ అనేవి మేషరాశి వారికి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక మరి ఏలినాటి శని ఎఫెక్ట్ కూడా నడుస్తూ ఉంది కాబట్టి కొంచెం ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ పరిస్థితులు రీచ్ అయినా సరే అనవసరంగా మీ సర్కిల్లో, ఫ్రెండ్స్లో కానీ సర్కిల్లో వాళ్ళతో ఎవరితో అయినా సరే ఇప్పుడిప్పుడే కొద్దిగా మీకు నెమ్మదిగా కొంచెం దూరం అనేది పెరుగుతూ ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది మేషరాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.